హలో ఎవరివన్. కరివేపాకు పచ్చడి ఒకసారి చూపించమని అడిగారు. వారి కోసమే ఇది. ప్రతి ఇంట్లోనూ కూడా కంపల్సరీ ఉండాల్సిన పచ్చడి అండి ఇది. కరివేపాకు పచ్చడి కానీ కరివేపాకు పొడి కానీ కంపల్సరీ తీసుకుంటుండాలన్నమాట. డైలీ మనం తీసుకుంటే మనకి హెల్త్కి మంచిది. హెయిర్కి కానీ కంటి చూపుకి కానీ. అయితే మనం ఇలా మార్కెట్ నుంచి తెచ్చుకున్న కరివేపాకుని కానీ లేదా చెట్టు నుంచి కోసుకున్న కరివేపాకుని కానీ ఒకసారి ప్రతి ఆకు కూడా చెక్ చేసుకోవాలి. అంటే ఆకు వెనకాల చిన్న చిన్న కీటకాలు గుడ్లు పెడతాయన్నమాట. వాటిని చెక్ చేసుకుని తీసి అవతల పడేసి ఉప్పు నీళ్ళలో శుభ్రంగా కడిగేసుకోవాలి. 1-3 సార్లు శుభ్రంగా కడుక్కున్న తర్వాత ఇలా వాడేసేసుకున్న తర్వాత నీళ్ళన్నీ వాడిపోయిన తర్వాత మనం ఇలా పొడి క్లాత్ కానీ లేదంటే పొడి టవల్ కానీ వేసుకొని ఒక 10-15 నిమిషాలు ఎండలో ఆరబెట్టుకోవాలన్నమాట. ఆకును ఆరబెట్టుకుంటే మనకి తడి అనేది పోతుంది పూర్తిగాని. ఆ తర్వాత తీసుకొచ్చి నీళ్ళు ఆరబెట్టుకుంటే మనకి ఇలాగా మొత్తం తడి అంతా పోయి ఇలా పొడి పొడిలాడుతూ ఆకు వస్తుందన్నమాట. ఇదే మనకి గ్లాస్ కొలత కానీ కప్పు కొలత అయితే మనకి 4 గ్లాసులు కరివేపాకు అనుకోండి, 1 గ్లాసు ఎండుమిర్చి అనమాట. ఎండుమిర్చి అంటే ముక్కల కింద అనమాట, ఎండుమిర్చి ముక్కలు. ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు, ఉప్పు వచ్చి సరిపడా అంటే 15 గ్రాములు పడుతుందన్నమాట. బెల్లం వచ్చి చిన్నది. బెల్లాన్ని మనం శుభ్రంగా ముందే కరగబెట్టేసి పక్కన పెట్టుకోవాలి. చింతపండు కూడా దాంట్లో ఉన్న తుక్కు అది తీసేసి ఉడకబెట్టి పెట్టుకోవాలన్నమాట వేడి నీటిలో, నీరంతా ఎగిరిపోయే వరకును. ఎండుమిర్చిని ఇలాగ తీసుకోవాలి మనం. ఉప్పు కూడా కళ్ళుప్పు తీసుకోవాలండి, అదే సముద్రపు ఉప్పు. వచ్చి వేరుశనగ నూనె కానీ మీకు నచ్చిన నూనె ఏదైనా తీసుకోవచ్చు. ఇది పోపు కోసం అనమాట. ఇవి బెల్లాన్ని ముందుగా పెట్టుకుంటాం కదా. తర్వాత అలా చింతపండుని కూడా ఉడకబెట్టేసి పక్కన పెట్టుకొని చల్లారబెట్టేసుకోవాలి. అయితే ముందు మనం నూనెలో పోపు వేసేసుకొని అది చల్లారిపోయినవ్వాలన్నమాట నూనె కాగిన తర్వాత. ఉప్పు కూడా ఒకసారి డ్రై రోస్ట్ చేసుకుంటే దాంట్లో ఏమైనా తేమ ఒకటి ఉందనుకోండి పోతుంది. ఏమంటే మనకి పచ్చడి నిల్వ ఉండాలి కదా. అదే బయట ఉంటే 3 నెలలు నిల్వ ఉంటుంది పచ్చడి. ఫ్రిడ్జ్లో అయితే 1 సంవత్సరం వరకు పెట్టుకోవచ్చు మనం. మన ఈ బాండ్లలో 2 చెంచాలు నూనె పోసుకొని కరివేపాకుని కొద్దిగా వేయించుకోవాలన్నమాట. సిమ్లో పెట్టుకుని వేయించుకోవాలి. ఇవి ఇలా కొద్దిగా వేయిన తర్వాత మిగిలిన కరివేపాకు ఉంటుంది కదా, అది కూడా వేసేసుకొని మెల్లిగా సిమ్లో పెట్టుకొని వేయించుకున్నాం అనుకోండి, ప్రతి ఆకు కూడా ఈవెన్కి వేగుతుంది. ఇట్లా మనం చేత్తో పట్టుకుంటే నలిచితే చక్కగా పొడి రావాలన్నమాట. ఇది చూసారా, ఇట్లా రావాలి. ఇలా అయితే మనకి వేగిపోయినట్టే. ఇది ఇలా పక్కన తీసేసుకొని చల్లారి పెట్టేసుకున్నాం. తర్వాత ఇంకో చెంచాడు ఆయిల్ పోసుకొని ఎండుమిర్చి ముక్కల కింద తుంచుకున్నాం కదా, అవి కూడా వేసుకొని చాలా సిమ్లో వేపుకోవాలండి స్లోగా. ఇవి కూడా మనకి క్రంచీగా తయారవుతుంది. అంటే మళ్ళీ చేత్తో పట్టుకుంటే మనకి విరుగుతుంది కదా, అట్లా వేపుకొని ఇవి కూడా చల్లారి పెట్టుకోవాలి. ఇలా వేయింది కదండి, దీన్ని చల్లారిన తర్వాత మిక్సీ గిన్నెలు వేసేసుకోవాలి. ఎండుమిర్చి ఫస్ట్ వేసుకొని తర్వాత కరివేపాకు కొద్దిగా వేసుకుంటూ కొంచెం ఎండుమిర్చి కొద్దిగా కరివేపాకు అలాగా ఒక 2-3 సార్లు గ్రైండ్ చేసుకోవాలన్నమాట. 2-3 దఫాలుగా. ఫస్ట్ మనం పొడి కింద కొట్టేసుకున్న తర్వాత ఇట్లాగా మిక్సీలోని, తర్వాత మనం చింతపండు ఉడికించి పెట్టుకున్నాం కదండి, అది వేసేసుకోవాలి. తర్వాత మనం బెల్లం పాకం వేసుకోవాలి. ఉప్పు, బెల్లం పాకం ఇవి 2 వేసేసుకుని మిక్సీ పట్టేసుకోవడమే. ఇలా బెల్లం పాకం వచ్చేసి మన ఇలా వడకట్టి పోసుకోవాలి. అంటే కొద్దిగా ఏమైనా నలకలు కట్ట ఏమైనా ఉంటే పోతే, ఒక్కొక్క మంచి బెల్లం అనుకోండి ఏముండవు, లేదంటే కొద్దిగా వడకపెట్టేసుకుంటే మంచిది. అలా చేసి మిక్సీ పట్టేసుకున్నాను. ఇలాగ చక్కగా వచ్చేసింది చూసారా పచ్చడి. వచ్చిన దాంట్లో మనం ఇలాగ చల్లారి పెట్టుకున్నాం కదా ఆయిల్, దాంట్లో ఈ పచ్చడిని శుభ్రంగా కలిపేసుకొని మొత్తం అంతా కలిపేసుకోవాలన్నమాట. ఈ పచ్చడి మనకి అన్నంలోకి బాగుంటుంది, టిఫిన్స్లోకి బాగుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, బాగుంటుంది పచ్చడి. ఇది మొత్తం అంతా నూనెలో కలిసిపోయింది కదా పచ్చడిని. దీన్ని మనం ఎయిర్ టైట్ గాజు కంటైనర్లో పెట్టుకోండి, లేదా జాడీలు ఉంటే జాడీలో పెట్టుకోండి. ప్లాస్టిక్ దాంట్లో పెట్టద్దండి, ఏంటంటే అనుభవంతో చెప్తున్నాను. ప్లాస్టిక్ అంటే ఒకలాంటి గ్రీజ్ కింద అయిపోయి స్మెల్ కూడా నచ్చట్లేదు కొన్ని రోజులకి. అదే మన గాజు సీసాలో కానీ జాడీలో కానీ పెట్టుకుంటే బాగుంటుందండి. పచ్చడి కూడా నిల్వ ఉంటుంది, పైగా ఫ్రెష్నెస్ కూడా పోవట్లేదన్నమాట. ఇలా మనం ఒక బాటిల్ లాగా ఎత్తేసుకొని నిల్వించుకుంటే బయట అయితే 3 నెలలు ఉంటుంది, ఫ్రిడ్జ్లో అయితే సంవత్సరం ఉంటుంది. తప్పకుండా ట్రై